సంసారం చీకటి నుయ్యి అన్నారు. మామూలు నుయ్యి కాదు, మన జీవితాలు చీకటి నుయ్యి. చీకటి నుయ్యి అంటే నీళ్లు ఉన్న నుయ్యిని చీకటి నుయ్యి అనరు, పాడుబడ్డ నుయ్యినే అంటారు. ఆ చీకటి నూతులో పడిన వాడి పరిస్థితి ఏమిటంటే వాడు అక్కడి నుంచి అరిచినా వినపడదండి. సమస్యది. పోతన గారు భాగవతంలో చీకటి నువ్వు అన్నాడు మన జీవితాన్ని. ఎందుకు అన్నాడంటే అరిచినా వినపడదు. నీళ్లు ఉన్న నూతులో విశేషం ఏంటో తెలుసా? మీరు ఊ అంటే ఓ అంటుంది మైకులాగా. నీళ్లు ఉన్న చోట సౌండ్ వస్తుంది, ప్రతిధ్వని, రీసౌండ్ వస్తుంది. నీళ్లు లేకుండా కేవలం చెత్త చెదారం ఉన్న గోతులో లోతులో పడిపోయి అరిస్తే ఎవ్వడికి వినపడదు. అంటే మన సంసారాలు ఎలా ఉన్నాయంటే ఎవ్వడికి అరిచినా వినపడినంత నూతుల్లో పడ్డాం మనం. ఇక్కడి నుంచి దేవుణ్ణి పిలిచినా వినపడదు. అల్లా పడిపోయిన వాళ్ళను కూడా తనకి నమస్కారం చేస్తే, తనని స్తోత్రం చేస్తే, తనని భక్తిగా అర్థం చేసుకుంటే, జ్ఞానాన్ని పొందితే, ధర్మ మార్గంలో సంచరిస్తే శివుడు ఎలా కాపాడుతాడు అంటే ఆ చీకటి నుగుతులో మనం సన్నగా పిలిచిన పిలుపు ఉందే, ఒక అరుపు, దాన్ని అర్థం చేసుకుని చెయ్యి ఇచ్చి పట్టుకుని పైకి లాగుతాడు.